భగవంతునిపై నమ్మకం ఉంచి ఏ పని చేసినా ఆయన మనకు తోడుగా ఉంటాడు అని తెలిపే ఈ కథను వినండి. ఒకరోజు శ్రీకృష్ణుడు భోజనం చేస్తున్నాడు. నిజానికి కృష్ణుడు ఎప్పుడో కాని భోజనానికి ఇంటికి వస్తాడు. సత్యభామ ఎంతో సంతోషంతో కృష్ణుడికి భోజనం వడ్డిస్తూ అతడికి సేవ చేస్తుంది. కానీ భోజనం తింటున్న శ్రీకృష్ణుడు ఉన్నట్టుండి ఏదో కార్యానికి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లబోయాడు. కనీసం చేతులైనా కడుక్కొని వెళ్ళండి స్వామి అని సత్యభామ చెప్పినా వినిపించుకోకుండా పరుగులు తీశాడు. కానీ ఉన్నట్టుండి గుమ్మం వరకు వెళ్లి మరలా తిరిగి వచ్చి భోజనం తింటున్న శ్రీకృష్ణుడిని చూసి ఎందుకు అలా పరుగులు తీశారు, మరలా ఎందుకు అలా తిరిగి వచ్చేశారు అని అడిగింది సత్యభామ. అందుకు శ్రీకృష్ణుడు, నా ప్రియభక్తుడు ఒకరు అడవిలో కూర్చుని కృష్ణ కృష్ణ అంటూ నా నామాన్ని స్మరిస్తున్నాడు. అటుగా ఆకలిగా ఉన్న ఒక పులి అతని దగ్గరకు రావడాన్ని చూశాను. అందుకే అతడిని కాపాడడానికి వెళ్ళాలి అనుకున్నాను. కానీ గుమ్మం వరకు వెళ్లేసరికి అతను ఈ కృష్ణుడిపై నమ్మకాన్ని వదిలి ఒక రాయిని తీసుకుని తన రక్షణ అతడే చేసుకుంటున్నాడు. సరే, అతడి పనిని అతనే చేసుకోనివ్వు అని నేను తిరిగి వచ్చేశాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు.